ఎప్పుడైనా మనం అట్ ఏ టైం ఒకటే చేంజ్ చేసి చెక్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే మాట్లాడుతున్నాను అనుకోండి, నువ్వు ఎదురుగా మాట్లాడుతావు, అదే ఈ పని చేయాలంటే నువ్వు మారుతున్నావు, నేను ఒక పక్క ఆ పక్కన ఒకటి నీ పక్కన ఇంకోటి చెప్తూ ఉంటే నీకు నేను చెప్పేది వినాలో వాడు చెప్పేది వినాలో అర్థం కాదు. ఎప్పుడైనా ఒక డివైస్ మనం అర్థం చేసుకోవాలంటే అట్ ఏ టైం ఒక వేరియబుల్నే మార్చాలి. ఇప్పుడు ఏం మారుస్తున్నాం మనము? ఫ్రీక్వెన్సీ మార్చి చెక్ చేస్తున్నాం. ఏం కడుతున్నాం యూజువల్గా? ఏవి ఈక్వల్ 20 log VI చేస్తున్నాం. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ? ఫ్రీక్వెన్సీ ఉంది, V0 ఉంది, VI 3 ఉన్నాయి. ఇది మార్చి రెండు చెక్ చేయాలంటే కుదరదు, రెండు కట్టలేదు. అందుకని మనం ఏం చేస్తాం అంటే VIని ఫిక్స్ చేస్తాం, ఇన్పుట్ని ఫిక్స్ చేస్తాం. సో ఇది ఫిక్స్ చేసాం. ఇది మారుతూ ఉంటే V0 ఎంత మారుతుందో చెక్ చేసుకున్నాం, నోట్ చేసుకున్నాం. సో దానికి గ్రాఫ్ ఇక్కడ 1 ఫ్రీక్వెన్సీ ఏముంది, 10 ఫ్రీక్వెన్సీ ఏముంది, 100 ఫ్రీక్వెన్సీ ఏముంది, 1000 కిలోమీటర్స్ ఎలా ఉంది. ఓకేనా? ఇలా చేస్తే మీ గ్రాఫ్ కూడా ఇప్పుడు ఇలా వస్తుంది. స్టార్టింగ్లో లోయెస్ట్ ఫ్రీక్వెన్సీలో కొంచెం వస్తుంది, మళ్ళీ కాసేపు బాగా వస్తుంది, మళ్ళీ కొంచెం మళ్ళీ లాస్ట్ తగ్గిపోతుంది. ఇది ఒక 100 కిలోహెర్ట్జ్ దగ్గర. ఇది ఈ గ్రాఫ్ షీట్ మీకు సపరేట్గా లాగ్ గ్రాఫ్ షీట్ కొనుక్కోవాలి. లాగ్ గ్రాఫ్ షీట్ అని అంటారు. ఇది మినిమం వాల్యూ స్టార్ట్స్ విత్ 1, మ్యాక్సిమం వాల్యూ. సో ఇక్కడ ఇంటూ 10 10 చేస్తారు. 1 ఇంటూ 10 చేస్తే ఏమవుతుంది? 10 ఇంటూ 10 చేస్తే 100 ఇంటూ 10 చేస్తే ఇంటూ 10 చేస్తే 10K 100K 1 మెగా ఇలా ఉంటుంది. దిస్ ఇస్ డిఫరెంట్ లాగరిథం షీట్. X యాక్సిస్ మనకి ఇంటూ 10 చేస్తారు, Y యాక్సిస్ నార్మల్గా ఉంటుంది 1 2 ఇలానే ఉంటుంది. దీంట్లో మీరు గ్రాఫ్ ప్లాట్ చేయాలి. ప్లాట్ చేసి వస్తుంది. సార్ ఇది ఎంత వచ్చింది? మ్యాక్సిమం గెయిన్, మ్యాక్సిమం ఏవి గెయిన్ ఎంత వచ్చిందంటే యూజువల్గా కానీ యాక్చువల్ మనం ఈ గెయిన్ తీసుకో. ఎందుకు ఇది తీసుకోమంటే ఎప్పుడు కూడా ట్రాన్సిస్టర్ పెట్టావు, అన్ని పెట్టావు, అన్ని కనెక్ట్ చేసుకున్నావు, ల్యాబ్లో బాగా వచ్చింది, ఓకే ఇంత గెయిన్ వచ్చిందని చెప్పేసాం అనుకో, ఎక్కడికైనా తీసుకెళ్ళి ఎవరి ముందు నన్ను చూపించడానికి వెళ్ళాము, అక్కడ ఎయిర్ వస్తుంది, గాలి, మనం గాలి అంటే గాలి కదా అవుతుంది లేదా? గాలికి ఎప్పుడు కూడా there is a problem of introducing a 3 dB gain. Air has noise of 3 dB. ఓకేనా? గాలి వల్ల ఎఫెక్ట్ ఉండాలి సర్క్యూట్ ఎలక్ట్రాన్ సర్క్యూట్స్ లో. మనం ఏ వోల్ట్స్ తో డీల్ చేస్తాం ఇక్కడ? 1 మిల్లీ వోల్ట్, ఇంకా 1 మైక్రో వోల్ట్ అంటే 0.000 వోల్టేజ్. దానికి నేను గట్టిగా ఇచ్చాను అనుకో అవుట్పుట్ రాకపోతుంది. నా నాయిస్ ఎనర్జీ ఉంటుంది, అక్కడ వెళ్ళి ఎలక్ట్రాన్స్ నడుచుకుంటూ పోతాను, గట్టి కట్టేసాను అనుకో అవి కూడా అయిపోతాయి. సీరియస్లీ బికాస్ వై ఎలక్ట్రాన్స్ విల్ మూవ్ బై టేకింగ్ ఎనర్జీ. దానికన్నా హైయెస్ట్ ఎనర్జీ నేను ఇస్తే అయిపోతుంది కదా. నేను 10 రూపాయలు నీకు ఇచ్చి బయటకి పని చేయకూడదు, వేరే వాడు 100 రూపాయలు ఇచ్చి పని ఆపేమని చెప్పచ్చు కదా, చేయడానికి లేదా? సో దిస్ ఆల్వేస్ ఛాన్స్ దట్ మ్యాక్సిమం కన్నా ఎంత మ్యాక్సిమం వచ్చిందో దానికన్నా కొంచెం కింద తీసుకోవాలి ఐడియల్గా మనం. సో అది ఎంత కిందికి రావాలంటే 3 dB డెసిబల్స్లో 3 dB కిందికి వస్తే దీన్ని తీసుకుంటాం. 3 dB అంటే పర్ఫెక్ట్గా మనం పనిచేసేదాన్ని. ఇది 1 టైం ఉంటే 3 dB అంటే 0.707 ఇంటూ గెయిన్ క్యాలిక్యులేషన్ వస్తుంది 0.707. ఇది ఐడియల్ వాల్యూ తీసుకుంటాం. సో ఇది మనకు వచ్చే గెయిన్ యాక్చువల్గా. అంటే ఇది మ్యాక్సిమం కన్నా ఏం తీసుకుంటాం? 3 dB గెయిన్ తీసుకుంటాం. దీన్ని మనం 3 dB గెయిన్ అంటాం. 3 dB గెయిన్ అంటాం. సో ఇప్పుడు అంతా తయారు చేసావు, వాడుతున్నావు, 3 dB గెయిన్ కూడా క్యాలిక్యులేట్ చేసావు, వేరే వాడికి ఇచ్చావు. వాడు ఇప్పుడు నీకు కరెక్ట్గా గెయిన్ వస్తుందో లేదో చెక్ చేయాలి. వాడు ఏ ఫ్రీక్వెన్సీలో చెక్ చేస్తే బాగా వస్తుంది. ఏ ఫ్రీక్వెన్సీలో వాడు చెక్ చేయాలంటే ఈ పాయింట్ కన్నా లోపలికి పోతే వేస్ట్. మరీ తక్కువ ఫ్రీక్వెన్సీలో కూడా పనిచేయలేదు. మరి అది నేను చెప్పాను, ఇప్పుడు ఒక నువ్వు చదువుకుంటూ ఉన్నావు, ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు, నువ్వేం చేస్తావు? నిద్రపోతావు. ఎవడో బాగా ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నాడు, అప్పుడు కూడా నాకు చదవలేదు. ఈ మోడరేట్ ఒక లెవెల్ ఉంటుంది. సో ఎన్నిసార్లు పోతే నువ్వు డిస్టర్బ్ అవ్వకపోతావు, మ్యాక్సిమం ఎన్నిసార్లు వస్తే కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటావు. సో దట్ ఈస్ కాల్డ్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఏ ఫ్రీక్వెన్సీలో ఇది వాడుకోవాలి అప్పుడు, సో దట్ గెయిన్ డజంట్ ఎఫెక్ట్. సో ఈ కింద వచ్చే ఫ్రీక్వెన్సీ లోయర్ ఫ్రీక్వెన్సీ అంటే ఇది మినిమం, ఇది maximum. So FH అన్నమాట. Highest minus lowest is called bandwidth. Bandwidth is equal to FH minus FH. Steps బాగా చూడండి ఫస్ట్. So frequency versus
ఏవి గ్రాఫ్ తీసుకుంటావు. నెక్స్ట్ దాని నుంచి మనం -3dB సబ్ట్రాక్ట్ చేస్తావు. -3dB కిందికి వచ్చి స్ట్రైట్ లైన్ తీసుకుంటావు, 3dB స్ట్రైట్ లైన్. అక్కడ FL FH కడతావు, మళ్ళా తర్వాత బ్యాండ్విడ్త్ కడతావు, FH మైనస్ FL. సో ఈ ఎక్స్పెరిమెంట్ లో మీరు గెయిన్ గ్రాఫ్ గీయాలి, బ్యాండ్విడ్త్ కట్టాలి. సో దిస్ ఈజ్ యువర్ 5th ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు దీని ఎక్స్పెరిమెంట్ ఈ థియరీ అంతా రాసుకోండి. 5th ఎక్స్పెరిమెంట్ మేడం మన క్లాస్ చెప్పేటప్పుడు ఒక్కటి మాట్లాడగలరా? చాలా రిలేషన్స్ చెప్తుంటే ఇది నాకు కానీ కోపం వచ్చిన కొట్టేని కూడా కొట్టేస్తాను ముందు. ఏదైనా రికార్డింగ్ చదువుతున్నప్పుడు గమ్మన్నాడు, మళ్ళీ క్లాస్ చెప్పండి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకోండి, మీరు ఏమైనా చెప్తుంది నాతో కావాలని మాట్లాడు. క్లాస్ చెప్పినప్పుడు డిస్టర్బ్ అయ్యింది. సో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏముంది? 5-1 వెళ్ళండి, 5-2 వెళ్ళండి. ఆర్సీ సర్క్యూట్ డయాగ్రామ్ కానీ ఇక్కడ ట్రాన్సిస్టర్ ఉందా, ఒక రెసిస్టర్ ఉందా, పైన కింద ఒక రెసిస్టర్ ఉందా, ఈ పక్కన ఒక కెపాసిటీ, ఈ పక్కన ఒక కెపాసిటీ ఉంది. ఈ థియరీలో చదువుతాం ఎందుకు ఈ కెపాసిటీ పెడతాము. ఇది ఒక స్టేజ్ సరిపోలాగా ఇంకో స్టేజ్లో పక్కకు పోయడం ఇలా తీసుకున్నాం. సో దీనికి ఈ పక్కన గ్రాఫ్ షీట్ రీడింగ్స్ ఉంటే ఏమేమి నోట్ చేస్తాం? ఫ్రీక్వెన్సీ నోట్ చేస్తాం, అవుట్పుట్ నోట్ చేస్తాం, గెయిన్ కడతాం, ఓకేనా, డీబీలో కట్టేస్తాం. ఎక్కువ వాల్యూ ఉండగా లాగరిథం టేబుల్ వాడతాం. ఓకే, నెక్స్ట్ ఏం కట్టాలి? ఇక్కడ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంటుంది. ఇలా గ్రాఫ్ గీయడానికి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, ఫ్రీక్వెన్సీకి ఎలా రెస్పాండ్ అవుతుందో కట్టేదాన్ని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. ఓకేనా. సో దీని కింద మీరు చేయాల్సింది వచ్చి బ్యాండ్విడ్త్ క్యాలిక్యులేట్ చేస్తే పైన థియరిటికల్ క్యాలిక్యులేషన్ పైన దీనిపైన ఏం కడుతున్నారు? ఏవి మ్యాక్స్, 3dB ఫ్రీక్వెన్సీ, లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, బ్యాండ్విడ్త్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. అలా. సో దీనికి ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ కూడా ఇట్లే కడతాం. ట్రాన్స్ఫార్మర్ కెపాసిటర్ లేకుండా ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, అది ఎందుకో మీకు చెప్పాను. సో ఇలా ఉన్న వాళ్ళకి కొంచెం మ్యాక్సిమం గెయిన్ మీకు వస్తుంది, మ్యాక్సిమం గెయిన్ వస్తుంది. సో కమ్ టు టేబుల్ కదా, సేమ్ దీనిలాగే చేయాలి, ఫ్రీక్వెన్సీకి ఎంత కట్టాలి. ఇప్పుడు దీని గ్రాఫ్ ఇలా రాదు, ఇలా వస్తుంది గ్రాఫ్, ఇలా ఇలా పైన ముక్కొచ్చి ఇలా వస్తుంది. ఇప్పుడు కూడా ఈ మ్యాక్సిమం నుంచి 3dB తగ్గండి, 3dBకి తగ్గండి, -3dB తగ్గండి వస్తే అప్పుడు మీకు మళ్ళీ ఇది ఒక FL, ఇది ఒక FH రెండు వస్తాయి. ఓకే, దట్ ఈస్ యువర్ సేమ్ డయాగ్రామ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. ఇస్ ఇట్ క్లియర్?